హాయ్ అండి, వెల్కమ్ టు నాజాత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లోనే ఈజీగా వెనీలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ఈ గోల్డెన్ ఫ్లవర్స్ అయితే నేను మా తమ్ముడు పెళ్లిలో పూలదండలు ఉంటాయి కదా, అందులో అయితే వచ్చినవి అవి తీసుకున్నాను. నార్మల్గా అయితే ప్యాకెట్స్ బయట దొరుకుతాయండి. అవి తీసుకొచ్చుకొని ఈ విధంగా కుచ్చుకుంటే మనం బయట వందలు పెట్టి వేణీలు కొననవసరం లేదండి. ఇప్పుడైతే వీటిని ఎట్లా తయారు చేద్దామో ఒకసారి అయితే చూద్దాము. సూదిలో దారం అయితే పెట్టేసుకున్నాను, 2 వరుసలు తీసుకున్నాను. చూడండి, సూది పెద్దదైతేనే చాలా బెటర్ అండి. ఇక ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ గుచ్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి కుచ్చిన తర్వాత దాని పక్కనే వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 3వ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దానిని కూడా మెల్లగా కుచ్చి ఈ 2వ ఫ్లవర్ పక్కన 3వ ఫ్లవర్ రావాలి. పక్కనే రావాలన్నమాట. ఒకదానిపైన ఒకటి కాకుండా పక్కన వచ్చేటట్టు గుచ్చుకోవాలి. ఇప్పుడు 4వ ఫ్లవర్ కూడా తీసుకున్నాను కదా, అది కూడా నా 3వ దాని పక్కన రావాలి. ఈ విధంగా కుచ్చే ప్రతి ఒక్క పువ్వు పక్కనే కుచ్చుకోవాలి, కానీ ఒకదానిపైన ఒకటి కుచ్చుకోవద్దు. అది ఒక్కటే మనం చెక్ చేసుకోవాల్సిందనమాట. చూడండి, ఒక్క లైన్లో 6 పువ్వులు వచ్చేటట్టు కుచ్చుకోవాలి. అలా కుచ్చుకుంటే మనకి అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడండి, 6 ఫ్లవర్స్ రావాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, ఒకదాని పక్కన ఒకటి కుచ్చుకుంటూ వెళ్ళాలి. అలా కొన్ని కుచ్చుకున్న తర్వాత వాటిని దగ్గరికి ముద్దలాగా చేసుకోవాలండి. దూరం పెట్టుకోకూడదు అస్సలే. దగ్గరికి కుచ్చుకున్న తర్వాత దాన్ని కిందికి అనుకోవాలన్నమాట. దారంలో చాలా ఫ్లవర్స్ అయినా మనం అనుకోలేమండి. అందుకని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్ దగ్గరికి అనుకుంటే మాత్రం చాలా ముద్దగా చాలా బాగుంటుంది. ఎంత దగ్గరికి అనుకోవాలంటే అసలు ప్లేసే ఉండకుండా దగ్గరకు అనుకోవాలండి. దూరం మాత్రం అస్సలే పెట్టకూడదు. దూరం మాత్రం ఫ్లవర్స్ అస్సలే ఉండొద్దండి. ఒక్క లైన్లో 6 పువ్వులు వచ్చేటట్టు మాత్రం కుచ్చుకోవాలన్నమాట. ఇదే ఈ వేణీల ప్రాసెస్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే. నార్మల్గా అయితే గోల్డెన్ ఫ్లవర్ చాలా బాగుంటుందండి. మనం మల్లెపూలు ఇంట్లో ఏ ఫ్లవర్స్ లేకపోయినా ఈ ఫ్లవర్స్ని వేణీలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బరువు కూడా ఉండదు, స్టైలిష్గా ఉంటుంది అనమాట. మనం ఏ శారీ కట్టుకును, ఏ డ్రెస్ వేసుకున్నా ఈ ఫ్లవర్స్ పెట్టుకొని మధ్యలో ఒక ఏదైనా రోజ్ ఆర్ చామంతి ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వేణీలు కొద్ది రోజుల కింద చాలా ట్రెండింగ్లో ఉండేయండి. ఇప్పుడైతే లేవనుకోండి, కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇప్పుడు ప్రతి దాంట్లో గోల్డెన్ ఫ్లవర్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డెన్ ఫ్లవర్ మనం వేణీలా కుచ్చుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మల్లెపూలు కూడా కుచ్చుకొని వేణీలాగా తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, అవన్నీ ఒకే దగ్గర కుచ్చుతే ఎంత ముద్దలాగా ఎంత బాగుందో. నార్మల్గా ఈ సైజులో కూడా కుచ్చుకొని ఒక్కొక్క పాయలలో పెట్టుకోవచ్చండి. అన్నీ ఒకదాని వెంబడి దగ్గర కుచ్చుకున్న తర్వాత అవి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో చూడండి. ఇప్పుడైతే వాటి కోసం కొంచెం ఇటు అటు ఎక్కువ దారం ఉండేటట్టయితే ముందే మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే వేణీలు అంటే కట్టుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇటు అటు ఎక్స్ట్రా దారం అయితే ఉంచేసుకోవాలండి. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. అబ్బా, నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, అవి అయితే నెత్తిలో పెట్టుకుంటే ఎంత బాగుందో. వీటిని బయట 150-200 పెట్టుకునే బదులు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.